నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీలతో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అనిల్ కుమార్, కావటి మనోహర్. పలు అంశాలపై చర్చ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసిన నేతలు. పట్టణంలో 17వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపాటి పుల్లారావు, సినీ హీరో శివాజీ ఘన స్వాగతం పలికిన వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పట్టణంలోని పసుమరులో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మనోహర్ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. కోమటిని వారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపాటి శరత్, చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రతిపాటికే పట్టం కట్టాలని పిలుపు. ఈ నెల 4న బొప్పడి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం వైభవంగా ప్రారంభమైన పూజ, ఘనంగా అభిషేకాలు. సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో బరిలో ఉన్న 25 మంది అభ్యర్థులు, 16 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన ఎలక్షన్ కమిషన్. దేవుని కృప, దైవజనుల నిండు మనసుతో చేసిన ప్రార్థనలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పాస్టర్ల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓల్డ్ బ్యానర్ నగర్లోని శ్రీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా పాస్టర్ల సమస్యలను వారు తెలుసుకున్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో క్రైస్తవ కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిని వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ప్రతిష్ఠించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం ప్రవేశపెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనని వాళ్ళు తెలిపారు. రానున్న ఎన్నికల్లో దైవజనులు, విశ్వాసులు, క్రైస్తవులు సమిష్టిగా వైఎస్ఆర్ విజయానికి సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ ఆయా వర్గాలను పేదరికం నుంచి అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్న సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. అదేవిధంగా మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అతిథులను పాస్టర్లు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బాలశౌరి, మర్యాదాసు, పౌల్రాజు, పావని అబ్రహం, మధు, ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్స్, జేపీఎఫ్, యూపీఎఫ్, ఐపీఎఫ్, జీహెచ్పీఎఫ్ అధ్యక్షుడు బి మోహన్ రావు, సంఘాలకు చెందిన దైవజనులు, ఏఐసిసి అధ్యక్షులు సిహెచ్ మాణిక్యారావు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు కె శిఖామణి, వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ అధ్యక్షులు సాతులూరి కోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మధ్యకాల సమయంలో ఇంతమంది ఆహ్వానాన్ని అందించి మీరు ఇచ్చేశారు అంటే మా మీద, మా నాయకుడి మీద మీకున్నటువంటి ప్రేమాభిమానాలు ఏమున్నాయో స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు మొన్న మధ్య దళితులు, క్రిస్టియన్స్ మా వైపు ఉన్నారు అని చెప్పేసి ఒక సమావేశం పెట్టాలని ప్రయత్నం చేస్తే ఏదో 15-20 మందితో
ముగించి అప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మమ్మల్ని తీసేటువంటి పరిస్థితి. మహారాజులు అందరికీ ధన్యవాదాలు. పెద్దలందరూ కూడా పూర్తిగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఒకటే, మీరందరూ కూడా దైవ సేవకులుగా ముఖ్యంగా ఎక్కువ మంది పేదవాళ్ళకి వాళ్ళందరికీ మేము దిగువ అందరికీ దగ్గరగా వాళ్ళకి మంచి చెడులు బోధిస్తూ దైవం గురించి బోధిస్తూ వాళ్ళ సన్మార్గంలో నడిపే విధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నిరంతరం చేసే పెద్దలు మీరందరూ కూడా అందరికీ కూడా ఒకసారి ఆలోచించేయండి. ఉన్నది ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం జగన్ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో 4 సంవత్సరాల 10 నెలలు రకరకాల ప్రచారాలు రకరకాలు చేస్తారు. ఎన్నికలు వచ్చేటప్పుడు మాత్రమే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తారు. ఉదాహరణకి అందరికీ మేము హిందువులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశ్వాసం క్రిస్టియానిటీ తప్పులు ఎవరి మతం ఉంటుంది, ఎవరికి విశ్వాసం పడుతుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు, రాష్ట్ర భవితకు చోటు అని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణం విలీన గ్రామాలైన మానుకొండవారిపాలెం, పసుమూరు గ్రామాల్లో బుధవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడుతో కలిసి పర్యటించారు. 2 ప్రాంతాల్లోని పార్టీ నాయకులు, ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు సాదర ఆహ్వానం పలికారు. పార్టీ నాయకులతో పాటు జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదాతో కలిసి ఎన్నికల ప్రచార విజయరథంపై ఎక్కి రోడ్ షో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ పతాకాలను ఎగురవేస్తూ డీజే సౌండ్ల నడుమ నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రచార రథంపై ఉండిన నాయకులు ప్రసంగించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనను ప్రజలకు గుర్తు చేసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, వాటిని గ్రామ సచివాలయాల వాలంటరీ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఇళ్ల ముంగిటకే చేర్చారన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేసుకునేలా చేయూత పథకం ద్వారా 4 విడతల్లో 75,000 వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా అవ్వతాతలకు, దివ్యాంగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఇంటికి తెచ్చి అందించడం జరిగిందన్నారు. అనారోగ్యం కలిగిన దీర్ఘకాలిక రోగాలకు డయాలసిస్ చేయించుకునే వారికి 5 నుంచి 10,000 పెన్షన్ అందించి వారిపై వైద్య ఖర్చుల భారాన్ని పడకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎక్కడ లంచాలకు తావు లేకుండా, ఎవరి సిఫార్సులు అవసరం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఆయా పథకాలను కులమతాలకు అతీతంగా అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఆయా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరాలంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతునిచ్చి మళ్లీ సీఎంను చేయాలని కోరారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా సోదరుడు జాన్ సైదా గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు రెడ్డి గారికి, ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఇందాక మీ మాటల్లో 500 అంటే మీ మాటల్లో ఊపు కనపడలా. ఇది మానుకొండవారి పాలెమా, జగన్మోహన్ రెడ్డి గారి వారసులకు సంబంధించినటువంటి పాలెం ఇది. మరి 500 మెజార్టీ అంటే మీలో ఊపెందుకు కనపడలేదు? ఒకసారి నాకు చెప్పండి. ఏమిటి చెప్పండి, ఏమిటమ్మా చెప్పండి, ఏంది మీలో ఊపు కనపడలా? ఏమిటన్నా మీలో దమ్ము కనపడలా? ఏం సరిపోదు? నా గొంతు పోయింది సరిపోవడానికి. ఏమిటమ్మా సరిపోలేదు? మెజారిటీ ఈ గ్రామములో రేపు జరగటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో నాకు అనిల్ కుమార్ గారికి మీరు ఇవ్వాల్సినటువంటి ఈ గ్రామం తరపున మెజార్టీ 500 పైమాటే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక పథకాల గురించి, పార్టీల గురించి చెప్పవలసిన అవసరం లేదు.
నాకన్నా ఒక మెట్టు మీకే ఎక్కువ తెలుసు. నిన్న ఒక సంఘటన జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. పక్కనే ఈ ఊరు వారి పాలెంలో, తెలుసా? తెలుసు కదా. అంటే వాళ్ళు ఎలా బరిదెగించారు అంటే, అధికారం మాకు దగ్గరలో ఉంది, మేము అధికారంలోకి వస్తా ఉన్నాం, మీ అందరికీ తాట తీస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న నేను ఎన్నికల ప్రచారంకి వెళ్తే నా వేర బరిదెగించి వాళ్ళు దాడి చేయాలని ప్రయత్నం చేశారు. మన కార్యకర్తలు మన నాయకులు ఉన్నారు, ఎదుర్కొన్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, మీ అందరికీ చెబుతా ఉన్నా, మన కోసం జగనన్న ఒంటరి యుద్ధం చేస్తా ఉన్నాడు. 3 పార్టీలు కలిసి, 3 కలిసి ఒక పక్కన ఉంటే ఒక పక్కన జగనన్న యుద్ధం చేస్తా ఉన్నాడు. మరి జగనన్న యుద్ధానికి మనం అందరం కూడా తలా ఒక ఆయుధం తీసుకొని ఆయనతో పాటు నడవాల్సిన అవసరం ఉంది కదా. ఏమన్నా ఉన్నదా లేదా? అమ్మా ఉన్నదా లేదా? ఈ మగవాళ్ళలో అక్కడక్కడ చిన్నవి ఉన్నా కూడా మీ ఆడోళ్ళు నడుము కట్టండి. మీరందరూ బయటికి రండి. మీరందరూ బయటికి వచ్చి ఏదైతే ఇప్పుడు ఝాన్సీ చెప్పాడో ఆ 500 మీరందరూ కూడా తప్పకుండా మెజార్టీ ఈ గ్రామం నుంచి ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తారని చెబుతూ మీరందరూ సిద్ధమేనా? నాకు వినపల్లా. సిద్ధమే కదా? 500కి సిద్ధమే కదా? మళ్ళీ ఇందాక అన్న చెప్పాడు మంచి అభినందన సభకు వస్తావు అని చెప్పేసి, నేను అనిల్ అన్న. ఆ రోజుకి మీరందరూ సిద్ధమే కదా? సిద్ధం. అందరికీ నమస్కారం అమ్మా. మే 13న జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం కదన్నా. ఏమక్క అందరూ ఒకటే ఆలోచన చేయండి అమ్మా, చేయండి అక్క అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. తెలుగుదేశం పార్టీకి హోల్సేల్ గా తెలుగుదేశం పార్టీని మూసివేసేదానికి మనకు ఒక గొప్ప అవకాశం మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ చారిత్రాత్మక ఎన్నిక ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఎన్నికలు మీ అందరికీ కూడా తెలియదు. ఎందుకంటే 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, దాన్ని నడిపించే నాయకుడికి ఇప్పటికే 75. ఈ ఎన్నికలు కానీ మనం కానీ గట్టి కొట్టామనుకోక తెలుగుదేశం పార్టీని నడిపించే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు ఇంకా లేడు ఆ పార్టీలో. ఆయనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిపెట్టిన కల్లా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మొత్తం పప్పుని. కాబట్టి ఆ పార్టీ బీజేపీలో ఉన్నా కలవాలా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కలవాలి తప్ప ఆ పార్టీకి గత్యంతరం లేదు ఈ ఎన్నికల తర్వాత. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు తనకు తెలుసు ఈసారి ఓడిపోతే ఇంకా శాశ్వతంగా ఈ పార్టీ ఉండదనే ఈరోజు ఎన్నికలు చూస్తా ఉన్నాం. పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఆచరణ కాని హామీలన్నీ కూడా ఆఖరికి బీజేపీయే ఆ మేనిఫెస్టోని మీద మా ఫోటోలు వద్దు, అవి చేయలేని హామీలని చెప్పి సాక్షాత్తు బీజేపీ పార్టీయే ఆ మేనిఫెస్టో మీద ఫోటో వేయించుకోలేదంటే అతను ఎలాగైనా కానీ ఏదో రకంగా ప్రజల్ని మోసం చేసినా సరే అధికారం చేజిక్కించుకోవాలని ఒక పక్క చంద్రబాబు నాయుడు అయితే, జగన్మోహన్ రెడ్డి నేను ఏదైతే చేస్తానో ఏదైతే చేయగలుగుతానో అదే చెప్పి ఈరోజు మరోసారి ఎన్నికలకి మీ ముందు ముఖ్యమంత్రిగా మరోసారి జూన్ 4న ముఖ్యమంత్రి అయ్యడానికి వస్తా ఉన్నాడు. ప్రజాప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ తిరిగి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. వారి పెండింగ్ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నర్సులు కాంపౌండర్ల అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నర్సులు కాంపౌండర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, లావు రత్తయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుత ఎన్నికల్లో కూటమి గెలుపుపై ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.
చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, భారీ మెజార్టీ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వివిధ సంఘాలు, అసోసియేషన్లు కూడా ఒక్కతాటిపై ఉండి తెలుగుదేశం కూటమికి మద్దతు ఇవ్వాలని సూచించారు. వాళ్ళంతా ఒక స్పష్టతతో ఉండి తాను కూడా వారి కోసం ఆలోచించి పనిచేస్తానని హామీ ఇచ్చారు ప్రతిపాటి. నర్సులు, కాంపౌండర్లు న్యాయపరమైన కోరికలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నర్సులు, కాంపౌండర్లు లేకపోతే ఎంతోమంది ప్రాణాలు నిలిపే అత్యవసర సేవలు అందవన్నారు. దేశంలో, రాష్ట్రంలో నర్సులు, కాంపౌండర్లు లేకపోతే ఆసుపత్రులు కూడా మూత వేసుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ కన్వీనర్ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంజిబాబు గారు మీ అందరినీ సమన్వయపరిచి ఆ విధంగా ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సుబ్బారావు గారు కావాల్సినంతసేపు మాట్లాడుకోవచ్చు, మీరు ఓపిక. ఆ విధంగా మీరు ఈరోజు సమావేశం అవటం, నేను మీకు కూడా చెప్పేది ఒకటి, గెలిచేది మనం. అలా వాళ్ళు గెలిచా మీరు ఎదపకండి, ఆ క్లారిటీతో ఉండమని నేను కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు డబల్ రోజు ఉండవద్దు, అంటే నాగేశ్వరంలో ఉందని కాదు, మీలో కూడా ఎవరు పోవద్దు. గెలుపు డిసైడ్ అయిపోయింది, మెజారిటీ ముఖ్యం, మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కొంతమంది చిలకలూరిపేటలో అలవాటు ఏంటంటే ఆనవాయితీ, కొత్త సంస్కృతి వస్తాం, 7 మీటింగ్ పెట్టాం ఇస్తాము. మీకు ఒక కమ్యూనిటీ హాల్ కూడా మా అంజిబాబు చెప్తా ఉన్నాడు, అదే కదా, కమ్యూనిటీ హాల్ కూడా ఎంపీ ఫండ్స్ నుంచి ఇస్తాం, నేను కానీ కృష్ణదేవరాయలు కానీ. కాబట్టి మీ న్యాయమైన కోరికలను తప్పకుండా తీరుస్తాము, హామీ ఇస్తున్నాను నేను మీ అందరికీ. ఆ విధంగా మీరు కూడా నేను చెప్పినవి కూడా మైండ్లో పెట్టుకోవాలి, కమిట్మెంట్ ఉండాలి. చిలకలూరిపేట ఏంటంటే కొత్త సంస్కృతి వచ్చింది, నా దగ్గర కండ వేసుకుంటారు, అటుపోయి కండ వేసుకుంటారు. ఏంటా నీచమైనటువంటి ఆలోచన? మనిషి అన్నాక నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి. ఇక్కడ కండ వేసాడు పోవాలంటే సిగ్గు ఉండాలి కదా, సిగ్గు పడాలి కదా. ఆ విధంగా ఉండకూడదు చిలకలూరిపేట వాళ్ళు. ఆ విధమైనటువంటి నేను వీలైన వరకు కండవదే అవాయిడ్ చేస్తున్నాను, వెయ్యొద్దు అనుకుంటున్నాను. పనిచేయండి. ఈరోజు కాంపౌండర్స్ అండ్ నర్సుల ఆత్మీయ సమావేశానికి అక్కడికి ముఖ్య అతిథిగా పచ్చపాటి పుల్లారావు గారు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ హాజరవడం జరిగింది. ఈరోజు నర్సుల, కాంపౌండర్స్ యొక్క వృత్తి సమాజంలో అతి పవిత్రమైన వృత్తి. ఎందుకు నేను అంటానంటే, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈరోజు కాంపౌండర్ నర్సులు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 2011లో మన కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి యూనియన్ పెట్టిన తర్వాత పుల్లారావు గారిని కలవడం జరిగింది. పుల్లారావు గారిని కలిసి, సార్ గ్రామీణ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ రవికృష్ణ సూచించారు. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా అందరూ కూడా సహకరించాల్సిన విషయం ఎంతైనా అవసరమని ఎస్ఐ కోరారు. చిలకలూరుపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయమనగా, మే 13న జరగబోయే జనరల్ ఎలక్షన్లో ప్రజలందరూ మీ ఓటును మీరు స్వేచ్ఛగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మిమ్మల్ని ఓటు వేయకుండా భయపెట్టిన పరిస్థితులు కానీ, ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెంటనే నాకు తెలియజేయండి. అలాంటి వారి మీద మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది కానీ అనిపించినా, ఇంకొక రకంగా ఎలాంటి కష్టం కానీ లేదంటే ఇంకొక రకంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా మా దృష్టి తెలియజేస్తే దానికి తగ్గ పరిష్కార మార్గము చూపించడం జరుగుతుంది. అలానే ఈ మా పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని సమస్యాత్మక గ్రామాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది.
వాటన్నింటిలో ఆ గ్రామాల్లో ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర అన్నింటిలో సీసీ కెమెరాలు అనేది పెట్టడం జరిగింది. అలానే ఈసారి ఈ కేంద్ర బలగాలు వచ్చాయి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇల్లు ఖచ్చితంగా వాళ్ళు అందరూ అక్కడ ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మరియు ఇతర కేంద్రాల్లో కూడా ఇతర పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అందరూ ఉంటారు. పటిష్టమైన బందోబస్తు ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ఓటేయాలి. ఎవరైనా ఎలాంటి అల్లర్లు జరిగినా కూడా అంతా సీసీ కెమెరాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు పెట్టిన సీసీ కెమెరాల్లో మీరు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా పెట్టాము. కాబట్టి మీరు అక్కడ ఎవరి సాక్ష్యంతో పని లేదు. ఆటోమేటిక్గా మీరు మాట్లాడిన మాటలు వస్తాయి, మీరు చేసిన చేష్టలు అందులో కనిపిస్తుంటాయి. ఇంకా దాని మీద ఖచ్చితంగా శిక్షలు పడేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి అల్లర్లో పాల్పడకూడదు, గొడవలు చేయకూడదు, ఎవరిని బెదిరించడం కానీ ఎలాంటి సంఘటనలు కూడా జరగకూడదు. ఈ సీసీ కెమెరాలు దాదాపుగా అన్ని గ్రామాల్లో పెట్టిస్తున్నాము. ఇప్పుడు చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకుని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం వారి తండ్రైన కీర్తిశేషులు చుక్కల చంద్రరావు 6వ వర్ధంతి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను స్మరించుకొని అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చాలా విశేషమని, తల్లిదండ్రుల యందు ప్రేమ భక్తి కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. కార్యక్రమం నిర్వహించినట్లయితే పితృదేవతల శాంతి కలిగి వారి కుటుంబం అంతా చల్లగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ పుసపాటి బాలాజీ తెలియజేశారు. అనంతరం కమిషనర్ గోవిందరావు మాట్లాడుతూ జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 13 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం నిర్వహించడం, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ప్రశంసనీయమని అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ అన్నదాత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఓ ప్రైవేట్ స్కూల్లో ఎస్ఎస్సి ఫలితాల్లో 591 మార్కులు సంపాదించిన శరణ్యను పట్టణ మున్సిపల్ కమిషనర్ ప్రముఖులు అభినందించారు. ఈరోజు చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం సందర్భంగా ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేక పూజ అర్చనా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అలాగనే బాబా గారికి మరి ప్రతి గురువారం కూడా ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేసి బాబా మంత్రంతో అనుకున్న కార్యాలు సిద్ధిస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయాన్నించే భక్తులు మరి వచ్చి బాబా గారి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అలాగనే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి శ్రీ కీర్తిశేషులు చుక్కల చంద్రరావు గారి జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడైన మరి మన గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు, అలాగనే యంగ్ డైనమిక్ ఆఫీసర్, పట్టణంలో ఎన్నో మున్సిపాలిటీ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న మరి మన గోవిందరావు గారి దంపతుల యొక్క ఆర్థిక సహకారంతో మా నాన్నగారి పేరు మీద ఇక్కడ ఈ దత్తసాయి సన్నిధిలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిసారి కూడా వాళ్ళకున్న సందర్భాన్ని బట్టి సార్ మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. ముఖ్యంగా జీవితంలో మన ఎదుగుదలకు పితృదేవతల యొక్క అనుగ్రహం అవసరం అని చెప్పేసి చాలామంది పురాణాలు పెద్దలు ఘోషిస్తూ ఉన్నారు. ఈరోజు చాలామందికి మరి కుటుంబంలో కలహాలు రావడం కానీ, సంతానం లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదేవతలని మర్చిపోవడం వల్లనే వస్తున్నాయని చెప్పేసి మనకి చాలామంది జ్యోతిష్యులు కూడా పరిహారాలు ఇస్తున్నారు. అలాగనే ఈరోజు మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద 6వ వర్ధంతి సందర్భంగా మరి మర్చిపోకుండా ఎంత ఎలక్షన్ బిజీగా ఉన్నా కూడా మర్చిపోకుండా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇక్కడ కార్యక్రమం జరిపించడం అనేది నిజంగా మరి వారి తండ్రి పట్ల వారికి ఉన్న బాధ్యత, ప్రేమగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పెద్దల్ని మనం మరవమో అప్పుడే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య భాగ్యాలతో ఉంటుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. మరి అటువంటి అన్నదాన కార్యక్రమాలు సహకరించిన గోవిందరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. వారి కుటుంబాన్ని ఆ సాయినాథులు అలాగే పితృదేవతల యొక్క సంపూర్ణ, ఎందుకంటే సద్గురు సన్నిధిలో చేసే అన్నదానం, అందులో పితృదేవతల కోసం చేసే అన్నదానం ఇంకా శక్తివంతమైనది. అటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అందులో ఇవాళ ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు వల్లనే రుణబాధలు కానీ, ఆర్థిక బాధలు కానీ ఉంటాయి. అటువంటి కూడా ఇవన్నీ కూడా ఈరోజు అన్నదానం నిర్వహించడం వల్ల అవి పితృదేవతల సంపూర్ణ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సాయిరామ్. అలాగనే ఈరోజు మరి పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో మరి 10th క్లాస్ పూర్తి చేసి 591 మార్కులు సంపాదించిన 10th క్లాస్లో 591 విద్యార్థి, ఒక సాధారణ విద్యార్థి సాధించడం అంటే మరి అమ్మాయి తెలివితేటలకు మనం అభినందించాలి. అటువంటి అమ్మాయి శరణ్యకి మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది.
దత్తసాయి అన్నదాన సమాజం తరఫున జయ సాయి ట్రస్ట్ తరఫున మేము అమ్మాయికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతు సహాయ సహకారాలుగా మాకు తోచిన సహాయ సహకారాలు ఈ అమ్మాయికి ఇంటర్మీడియట్ చదివే లోపల మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఇలా ప్రతిభ గల విద్యార్థుల్ని మనం ప్రోత్సహించడం వలన వారు భవిష్యత్ తరాలకు మార్గదర్శనమై ఇంకా మంచి మార్కులు సంపాదించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజల పొలం గట్ల రాళ్ల మీద కూడా జగన్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. పట్టాదార్ పాస్ పుస్తకాల నుంచి సర్వే రాళ్ల వరకు తన ఫోటోలు వేసుకున్న జగన్ ఇక వాటిని అతడి పేరు మీదకు మార్చుకోవడమే మిగిలిందని హెచ్చరించారు వారిద్దరు. చిలకలూరిపేట 17వ వార్డు వడ్డెర కాలనీలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, సినీ నటుడు శివాజీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సినీ నటుడు శివాజీ, జగన్ బ్రో మనందరి పొలాల వద్ద ఆయన ఫోటోలతో ఉన్న రాళ్లు వేశారని, ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిని ఈ భూమి మీద ఎప్పుడు చూడలేదన్నారు. తాత ముత్తాతలు ఇచ్చిన భూముల వద్ద జగన్ రెడ్డి ఫోటోలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు శివాజీ. బ్యాంకుల వద్ద ఈ భూముల్ని ప్రజలవి కాదు ప్రభుత్వానివే అని చెప్పడానికి రాళ్లపైన అతడి బొమ్మలు వేయించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండి వైకాపాకు ఓటు వేసినా వారి భూములు ఆస్తుల కబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్లేనని శివాజీ అన్నారు. నాడేమో చంద్రబాబు పెంచిన మొక్క అన్నది, తర్వాత జగన్మోహన్ రెడ్డి పెంచిన చెట్టు అని చెప్పిందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో చూసిన తర్వాత ఆ పార్టీ నాయకులు నీరుగారిపోయారని శివాజీ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తప్ప పేదవారికి న్యాయం చేద్దాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు న్యాయం చేద్దాం, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుదామనే ఆలోచన కూడా లేదన్నారు. ఈ 5 ఏళ్లలో అవినీతి మంత్రి ఎక్కడైనా ఎవరికైనా కనిపించిందా అని ప్రశ్నించారు. చిలకలూరిపేటను దోచేసి గుంటూరు పారిపోయిందని మండిపడ్డారు ప్రత్తిపాటి. ఇప్పుడు మళ్ళీ ఆమె అవసరాల కోసం గుంటూరు వ్యక్తిని ఇక్కడకు పంపించిందని మండిపడ్డారు. కానీ చిలకలూరిపేట ప్రజలు రౌడీయిజాన్ని ఒప్పుకోరని స్పష్టం చేశారు. కార్యకర్తలు అందరికీ కుర్లపాడు పవర్ ఏంటో, కుర్లపాడు పవర్, కుర్లపాడు తెలుగుదేశం పార్టీ పండుగ వాతావరణంలో కుర్లపాడు మొత్తంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించేటువంటి దానికి అందరూ ఏకమయ్యారా? తన్నుకుంటామా? వైకాపాని తరిమి కొడతామా? ఆ విధంగా ఈరోజు మన పథకాలు, మన మేనిఫెస్టో దెబ్బకి వైకాపా అడ్రస్ గా పోతా ఉంది. జూన్ 4 తర్వాత జెండా కనుమరుగవుతుంది. వైకాపా అవుతుందా? కనుక మనం ఈ 13 రోజులు అంటే 1 అయిపోయింది కదా, మన సైకిల్ స్పీడ్ కి బ్రేకులు కూడా దూసుకెళ్ళిపోవడమే. రాష్ట్రం
మీ చేతుల్లో ఉండదు. మీరు పరాయి రాష్ట్రాలు పోయి పనిచేసుకోవాల్సిందే. మీ తాత ముక్కలు ఇచ్చిన ఆస్తి ఏమాత్రం మీ సొంతం కాదు. ఏ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి ఈ పొలాల మీద తను ఎంజాయ్ చేస్తూ అకాయన ఉండేవాడు పూర్వం నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటా అలా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలనే ఒక ఉన్మాదంతో ఆ మనిషి ఊగిపోతా ఉన్నాడు. దాన్ని ఆపకపోతే విధ్వంసమే. ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఆయన బాటలో నడవండి. 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ మనిషి 45 డిగ్రీల్లో తిరుగుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి. లేని ఆస్తి, కోట్ల ఆస్తి ఉంది, బంగారం లాంటి కొడుకున్నాడు, బ్రహ్మాండంగా చూసుకునే కోడలుంది. ఆయనకి ఏం అవసరం? 3 సార్లు ముఖ్యమంత్రి. ఇంకెంతకన్నా ఒక మనిషికి ఏం కావాలి? అంత ఇచ్చిన రాష్ట్రానికి తిరిగి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈ వయసులో కూడా మనిషి చిలకలూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాదాసు పృథ్వీరాజ్, చొప్ప వీరనారాయణ, ములకలపల్లి సత్యం, మల్లకోటి, జయకృష్ణ, సాయితేజ, గోపి, నరసింహారావు సహా 40 కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చూసి ఉన్న 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు కేటాయించడం జరిగింది. ఆయన చేసిన మంచి పని చూసి ఆ 100 సీట్లలో కూడా 48 సీట్లు అచ్చం బీసీలకి. నియోజకవర్గంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో 52% బీసీలు ఉన్నారు. సుమారు 2,50,000 జనాభా కలిగినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 1,25,000 మంది బీసీలు ఉన్నారు. రాజకీయ ప్రాధాన్యత అనేటువంటిది 1952లో చిలకలూరుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళకి బీసీలకి ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. కొంతమందికే మాత్రమే అది రాజకీయాల్లో పాల్గొనటం, ఎమ్మెల్యేలు కావటం, ఎంపీలు కావటం అనేటువంటిది జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనోహర్ నాయుడు గారిని ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి నిలబెట్టడం, అలాగే ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి సీట్ ఇచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయించడం అనేటువంటిది చాలా గర్వించదగ్గటువంటి విషయం. సరిగ్గా ఎన్నికలకు 10 రోజుల ముందు చిలకలూరుపేటకు వచ్చి హడావుడి చేస్తున్న బులుగు నాయకుడు మరో 10 రోజుల్లో ఇక్కడ నుంచి గాయబవుతాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, స్థానిక కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్. ఆ మహానుభావుడికి ఇక్కడ గ్రామాలు తెలియవు, నాయకులు తెలియరు, సరిహద్దులు తెలియవు, పట్టణంలో వార్డులపై అవగాహన లేని వ్యక్తి తన తండ్రికి పోటీనా అని చురకలు వేశారు. బుధవారం రాత్రి చిలకలూరుపేట మండలం కోమటినెల్లివారిపాలెం, గంగనపాలెంలో ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన ప్రచారానికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టి పులవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు ప్రజలు. ప్రచారానికి వచ్చిన జనంతో ఆ 2 గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన శరత్ 1999లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అందించి సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి ప్రత్తిపాటి అని గుర్తు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరూ చేయనంత అభివృద్ధి కార్యక్రమాల్లో చిలకలూరుపేటకు అన్ని విధాల అభివృద్ధిగా తీర్చిదిద్దారని తెలిపారు. అక్కడి ప్రజలకు మంచి చేసి ఉంటే అక్కడే పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజలు ఇవన్నీ స్థానికంగా అందుబాటులో ఉండే
అభివృద్ధి చేసే తన తండ్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యి నాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో కలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యి నాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో కలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యి నాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం 31వ వార్డుకు చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావుని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఆయన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని కలిసి సత్కరించారు. అనంతరం వారికి మాజీ మంత్రి ప్రత్తిపాటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీలో చేరారు. ప్రత్తిపాటి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 29 వార్డుల నుంచి కార్యకర్తలు పార్టీలో చేరారు. చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా నిత్యం శ్రమించి ఘన విజయాలు సాధించిన అనితర సాధ్యుడు సర్దార్ కాసు వెంకటరెడ్డి అని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచెల్ల రామకోటేశ్వరరావు అన్నారు. సర్దార్ కాసు వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ప్రసన్న అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి బేతంచెల్ల రామకోటేశ్వరరావు, గోవింద శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జన్మించి రాష్ట్ర రాజకీయాలను కనుసన్నలతో శాసించిన రాజనీతిజ్ఞుడు వెంకటరెడ్డి అని వారు కొనియాడారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకులు వెంకటరెడ్డి అని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తమ్ముడు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘకాలం పాలించడానికి వెనుకనున్న అదృశ్య శక్తి వెంకటరెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో ఇండియా కూటమి శాసనసభ అభ్యర్థి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఎం రాధాకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పుటూరి అనిల్ కుమార్, పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవానీ వెంకటేష్, రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసీరుద్దీన్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్నప్రెడ్డి, ఈశ్వర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన తన సోదరులైనటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేత వెంకటరెడ్డి గారు. ఏ గ్రామంలో అయితే కాంగ్రెస్ జెండా ఎగరదో ఆ గ్రామాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ గ్రామం మీద తన యొక్క దృష్టిని ప్రత్యేకంగా సారించి ఆ గ్రామ ప్రజలకు అమూల్యమైనటువంటి సేవలు అందించి ఏ గ్రామంలో కాంగ్రెస్ జెండా లేనటువంటి గ్రామాలను సైతం కాంగ్రెస్ కంచుకోటలుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో అలుపెరగని పోరాట యోధుడిగా కీర్తిగాంచినటువంటి సర్దార్ కాసుమేమరెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహానాయకుల చిత్రపటానికి వేదంచల రామకోటేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పుట్టూరు అనిల్ కుమార్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసన్న గారు వారి చిత్రపటానికి పూలమాల వేసి మనమందరం కూడా పూలతో వారికి ఘనమైన నివాళులర్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 41వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 4వ తేదీ తిరునాళ్ల మహోత్సవం జరగనుండగా 1వ తేదీ నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు మొదలుపెట్టారు. ఇక గురువారం ఉదయం నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అలాగే విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచకర్ణ ప్రాసన, 108 లీటర్ల ఆవు పాలు, 27 లీటర్ల ఆవు పెరుగు, తేనె, నెయ్యి, తెల్ల ఆవాలు, చందనం, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులుగా 25 మంది బరిలో ఉన్నారు. ఈ 25 మందిలో 16 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల సంగ్రామంలో నిలిచారు. ఎలక్షన్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈ అభ్యర్థులకు ఎలక్షన్ గుర్తులను కేటాయించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుకు ఫ్యాన్ గుర్తు, టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు సైకిల్, కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణకు హస్తం గుర్తులను కేటాయించింది. కాగా మిగిలిన అభ్యర్థులు వేరువేరు గుర్తులున్నాయి. కొప్పుల బాబురావుకు ఏనుగు, ఇండియన్ లేబర్ పార్టీ ముగిరి కోటికి బ్యాట్, పిరమిడ్ పార్టీ రత్నకుమారికి టెలివిజన్, నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యంకు గ్లాస్ టంబ్లర్, భారత్ చైతన్య యువజన పార్టీ వినోద్ కుమార్కు గన్నా కిసాన్,
రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ గౌస్ బాషాకు గ్యాస్ సిలిండర్ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఇక స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వస్తే కట్టా కిరణ్ కుమార్కు యాపిల్, వినయ్ కుమార్కు బకెట్, కాటా గౌతమ్కు కుండ, చెల్లి దయారత్నంకు కెమెరా, తనుబొద్ది సుందర్రామిరెడ్డికి 7 రేఖలతో కలంపాళి, తుమ్ములూరి రమణయ్యకు ఉంగరం, నల్లమోతు మాధవరావుకు ఎయిర్ కండిషనర్, ప్రత్తిపాటి పిచ్చయ్యకు లూడో, ప్రత్తిపాటి రవిబాబుకు పచ్చిమిరపకాయ, బహుజంకు రాజేష్కు వంటపాత్ర, డామర్ల మనోహర్కు కరెంటు స్తంభం, షేక్ రహమతీన్కు బీరువా, మారిళ్ల రామిరెడ్డికి డోలకం, ఒంటరి విజయమ్మకు రబ్బర్ స్టాంప్, పొన్నకంటి సాంబశివరావుకు వజ్రం, సాయి గణేష్ అనే అభ్యర్థికి బఠానీ గుర్తులను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. వీరంతా 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 17వ వార్డు వడ్ర కాలనీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, సినీ నటుడు శివాజీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు ఆశీస్సులతో 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారిలో తన్నీరు శివ, కుంచాల పెదంకమ్మ, పల్లెపు శివకృష్ణ, తన్నీరు భాను, కుంచాల అంకమరావు, బత్తుల శ్రీనివాసరావు, అచ్చి శ్రీనివాసరావు, ఎస్కే బాజీ, తన్నీరు రామస్వామి, కుంచాల వెంకటస్వామి, పల్లపు వెంకట్రావు, కుంచాల శివరావు, అంకమరావు, తన్నీరు రామాంజీ, గంజి అంకమరావు, బత్తుల తిరుపతయ్య, తన్నీరు ఆంజనేయులు, పెనుమాల నరసింహారావు, షేక్ సైదా, తన్నీరు శివుడు, తన్నీరు వెంకటేశ్వర్లు, బత్తుల అవినాష్, బత్తుల రవీంద్ర, దండగిరి రవి, షేక్ కరీముల్లా, పఠాన్ బాషా తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంజి వీరాంజనేయులు, తన్నీరు పుల్లారావు, గుంజిర శ్రీరాములు, షేక్ సాయిబాబా, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలో మే నెలలో ఇవ్వవలసిన సామాజిక పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ఆ మండల అభివృద్ధి అధికారి సాయి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేసిందని, మిగిలిన వారికి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసినట్టు వివరించారు. నాదెండ్ల నుండి ఎడ్లపాడు వెళ్లే డొంక అధ్వానంగా మారింది. నిత్యం వేలాది మంది మార్గంలో పొలాలకు ఎడ్లపాడు వెళ్తుంటారు. నాదెండ్ల నుండి సగం దూరం పూర్తిగా ధ్వంసం కాగా ఎడ్లపాడు వైపు కొంత భాగం మరమ్మతులు చేశారు. గుంతలు పడి పాడైన రోడ్డును బాగు చేయాలని ఆ మార్గంలో వెళ్లే రైతులు, వాహన చోదకులు కోరుతున్నారు. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.